ఒరిజినల్. హల్లెలూయా. నీతిమంతుడు అడుగుపెట్టే ప్రతి స్థానంలో ఏముంటుందంట? ఆశీర్వాదం. అవన్నీ యేసు నామములో మీకు వచ్చును గాక. థ్యాంక్ యూ జీసస్. కూర్చోండి సార్. హల్లెలూయా. ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో తప్పికొని ఉన్నాను, ఆశ కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకనంటే ఇది ఇప్పుడు బిగిన్ అవుతుంది కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాదు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎప్పుడు నిర్మింపబడ్డదంటే ఆల్రెడీ జగత్పునాది ఏముందికే యేసుక్రీస్తు కోసం. ఇదంతా ఎందుకో తెలుసా? ఈ పాటలు పాడడం కానీ, వాక్యం చెప్పడం మనం వినడం కానీ, ఆత్మ ధరింపజేయడం కానీ, ఇదంతా కేవలం యేసుక్రీస్తు మహిమ కోసం. హల్లెలూయా. ఆయన మహిమ కోసం, ఆయన మహిమపరచడానికి అనమాట. ఆయన ఏ కార్యమైతే నీతి కార్యమైతే చేశాడో, ఆయన చేసిన నీతి కార్యం బట్టి తండ్రి తనకు ఒక బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఎవరు చేసిన నీతి కార్యం బట్టి? యేసుక్రీస్తు చేసిన నీతి కార్యం బట్టి తండ్రి తనకు ఒక బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఏంటి ఆ బహుమానం అంటే, ఎవరి కోసమైతే యేసుక్రీస్తు శిలువలో మరణించాడో వాళ్ళని వధువుగా అలంకరించి ఆ యేసుక్రీస్తుకి ఇవ్వాలని చెప్పి. హల్లెలూయా. ఎవరి కోసమైతే యేసుక్రీస్తు మరణించాడో వాళ్ళని కంప్లీట్ ఒక పెళ్లి కుమార్తెగా అలంకరించి, పెళ్లి కుమార్తె ఎంతైతే అందంగా అలంకరింపబడదో అలాగే అలంకరించి ఆ యేసుక్రీస్తుకి పెళ్లి వివాహం కోసం గిఫ్ట్గా ఇవ్వడానికి ఇదంతా ఏర్పాటు చేశానమాట దేవుడు. హల్లెలూయా. ఈ వివాహానికి పిలువబడ్డ మీ అందరూ ధన్యులు. హల్లెలూయా. ఆ పెళ్లి కుమార్తె అలంకరింపబడడానికి పిలువబడ్డ మీ అందరూ ధన్యులు అనమాట. హల్లెలూయా. సో ఆ కార్యము గొప్ప కార్యం అది. రైట్. చూసుకున్నాం ఈరోజు ఒకసారి. ఈరోజు మనకి ఏంటంటే ఇది ప్రవచనాత్మకమైన మెసేజ్, ప్రాఫిటిక్ వర్డ్. హల్లెలూయా. ప్రాఫిటిక్ వర్డ్. జగత్పునాది ఏమందుకే ఏదైతే మన కోసం సిద్ధపాటు చేశాడో, మనం ఏ స్థానంలో ఉన్నామో మనం తెలుసుకునే ప్రాఫిటిక్ వర్డ్. హల్లెలూయా. అది చూసుకున్నాం సరే. రోమిలకు రాసిన పత్రిక 1:16. రోమిలకు రాసిన పత్రిక 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడవాలని కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి, గ్రీసు దేశం కూడా రక్షణ కలుగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఏ సువార్త అయితే ప్రకటిస్తున్నామో, సువార్త అనేది శుభవార్త, అంటే గుడ్ న్యూస్, మంచి వార్త ఏదైతే ప్రకటిస్తున్నామో ఇది ప్రకటించడానికి నేను సిగ్గుపడవాలని కాదు. ఎందుకంటే ఇది ప్రకటించడానికి ఎవరైతే నాకు అర్హత ఇచ్చారో ఆ అర్హత ఇచ్చిన వాడు మామూలు ఇంటి మాటలు చెప్పట్లేదు. దేంతో చెప్తా అంటే విద్యు శక్తితో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏ సువార్తతో ప్రకటిస్తున్నామో ఆ సువార్త శక్తితో కూడుకొని ఉన్నది. అంటే ఏంటి? ఏదైతే మనం వింటున్నామో అది 100% మీ జీవితంలో నెరవేరడమే దేవుని యొక్క శక్తి అనమాట. ఊరికే విని కూడా కాదు. ఏదైతే వింటావో, ఏదైతే చెప్తావో, ఎందుకు ముందు చెప్తున్నా దేవుడు చేయబోయే ప్రతిదీ ముందు తెలియజేస్తాడనమాట. హల్లెలూయా. మన జీవితంలో ఏదైతే చేస్తున్నాడో దేవుడు అది తెలియజేయడానికే ఈ సువార్త. మనకి ఏం అనుకరించాలనేదే ఈ సువార్త. ఇది ప్రకటించడానికి నేను అస్సలు సిగ్గుపడడం కాదు. హల్లెలూయా. ఎందుకు? ఇది దేవుని యొక్క శక్తి. ఈ దేవుని శక్తి నన్ను ఏం చేసిందంటే, మరి ఎన్నికలేని నన్ను, ఈ లోకంలో ప్రధాన పాపినైన నన్ను, రైట్, నశించిపోతున్న నన్ను, హల్లెలూయా, దేవుడు వెతికి రక్షించి తన శక్తి చొప్పున అసాధారణమైన ఈ జీవితం భూమి మీద అసలు నేను ఉంటానా అన్న ఈ జీవితాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. దేన్ని బట్టి? అది దేవుని శక్తిని బట్టి. హల్లెలూయా. దేవుని శక్తిని బట్టి. కాబట్టి ఈ సువార్త వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్న నాకు ఇది దేవుని శక్తి అయినది. హల్లెలూయా. దేవుని శక్తి అయినది. కాబట్టి ఏ ఒక్కరు సిగ్గుపరచబడరు. హల్లెలూయా. ఏ ఒక్కరు సిగ్గుపరచరు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన దర్శనం ఏంటంటే, ఓవరాల్గా ఇది మరి ఇది ఆరంభం చేయడానికి ముఖ్యమైన పర్పస్ ఏంటంటే చూపిస్తాను. ముఖ్యమైన పర్పస్ విజన్. రైట్. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా, రైట్, నన్ను తీసుకొచ్చి స్వార్థ ప్రకటించిన దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఎంతో ఆసక్తిగా ఉంది నిజంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కరిని ప్రభా ఏ రక్షణ నాకు ఇచ్చావో, ఏ దర్శనం అయితే నాకు ఇచ్చావో, నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, అవునా, నువ్వు మరణించిన వారి కోసం నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉన్నావు, ప్రతి ఒక్కరికి ఆ ప్రేమను తెలియజేయడానికి ఆ ప్రేమని ప్రభావం చెప్పిన ఆ ప్రేమను దేవుడు నాకు అనుగ్రహించాడు ప్రతిసారి. హల్లెలూయా. ఏ ప్రేమనైతే నాకు తనింపజేశాడో ఆ ప్రేమను బట్టి పౌలు అంటాడు అన్నమాట. ఏమనంటే ఆయన ప్రేమ నన్ను బలవంతం చేయించిందని చెప్పేసి.
హల్లెలూయా. కొంతమంది అక్కడ సువార్త ప్రకటించడానికి ఏంటంటే మనం వెయిట్ చేయాలి, దేవుని పిలుపు కోసం ఆగాలి. నిజమే, కరెక్టే, దేవుని పిలుపు కోసం ఆగాలి, వెయిట్ చేయాలి. కానీ ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. హల్లెలూయా. ఆగట్లేదు. కాబట్టి ఈ రోజు కోసం వెయిట్ చేశాను అనమాట. ఏ ఆసక్తిని బట్టి వెయిట్ చేశానంటే చూపిస్తాను. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసింది. నేను తెలుసా, పవిత్రురాలైన కన్యకని అంటే సంఘం ఏదైతే ఉన్నదో పవిత్రంగా పరిపూర్ణ కన్యక, పవిత్రురాలైన కన్యకని ఒకడే పురుషుడు ఎవరు? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకు ఒకడే పురుషుడికి పవిత్రురాలైన కన్యకను తీసాక అప్పగించాలన్నదే మన యొక్క దర్శనం. హల్లెలూయా. ఎందుకు? జీసస్ క్రైస్ట్ ఎవరి కోసమైతే మరణించాడో, యేసుక్రీస్తు ఎవరి కోసమైతే మరణించాడో, ఎవరి కోసమైతే నీతి కార్యం నెరవేర్చాడో, ఎవరి కోసమైతే తన ప్రాణం పెట్టుకున్నాడో, ఆ సంఘంలో తండ్రి ఆ యేసుక్రీస్తుకు వధువుగా ఇవ్వాలని చెప్పి సంకల్పం కలిగి ఉన్నాడు అనమాట. రైట్. తండ్రి ఏ సంకల్పం అయితే కలిగి ఉన్నాడో అదే దర్శనం తన కుమారుడిని క్రీస్తు చేస్తున్నారు. ఆ పరిశుద్ధత ద్వారా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ దర్శనం అంటే ఏంటి? ఒకడే పురుషుడు పవిత్రులైన కన్యకని సిద్ధపాటు చేయడమే. హల్లెలూయా. కన్యకని సిద్ధపాటు చేయడం అంటే కంప్లీట్గా వధువుని సిద్ధపాటు చేయడమే మన యొక్క దర్శనం అన్న. హల్లెలూయా. సరే, మరి పవిత్రుల కన్యక ఎలా సిద్ధం అవుతుంది? మన సువార్త వింటూనే ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం కదా. కొంతమంది దగ్గర మెసేజ్ అలాగే చాలా బాగుంది, అబ్బా ఏం బాగుంది అని చెప్పి సపోర్ట్ కొడుతూనే ఉన్నాం. హల్లెలూయా. బాగానే వింటున్నాం, విన్నాం, గంటసేపు బాగానే ఉంటుంది. మనం పోయిన తర్వాత మన ఐదావిది కావనే వస్తుంది. అవునా? మనం ఇంత సువార్త వింటున్నప్పటికీ లోకంలో ఉన్నవారికి మనకి పెద్ద తేడా ఏం కనవట్లేదు. అసలు కన్యకేంటి ఎలా సిద్ధం అవుతుంది? ఆల్రెడీ ముగ్గురు పిల్లలు. హల్లెలూయా. రైట్, చూసుకుందాం ఆ కన్యక ఎలా పవిత్రంగా తయారవుతుందో చూసుకుందాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి. దేన్ని ప్రేమించి? హల్లెలూయా. అంటే మిమ్మల్ని ప్రేమించి, యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, రైట్, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక, కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. దేని చేత? వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి. హల్లెలూయా. వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి. అంటే ఇప్పుడు సంఘం పవిత్రపరచబడాలంటే దేని ద్వారా పవిత్రపరచాలా? వాక్యం ద్వారా. రైట్. హల్లెలూయా. క్రిస్టియానిటీ అంటే ఏంటంటే, క్రైస్తవత్వం అంటే నీ పద్ధతులు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో కాదు. క్రైస్తవత్వం అంటే ఏంటంటే జస్ట్ మన ఆలోచన చేంజ్ చేయడం. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు లోకంలో ఎట్టివారైనారో ఆయన శిలువ రక్తం ద్వారా ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరు అట్టివారైనారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎట్టివారైనాడు? పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కలంకుడు, నిర్దోషి. ఆయనను ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరికీ ఇవే ఉచితంగా వరాలు ఇచ్చారనమాట. పరిశుద్ధతను, నీతిని, నిష్కలం, నిర్దోషత్వము యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి అవే ధరింపజేశాడు. అంటే ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళ పద్ధతులు మారడం కాదు, వాళ్ళ ఆలోచన మారడం. ఏమైనా ఆలోచన మారడము? యేసుక్రీస్తునందు నేను నీతిమంతుడనైనాను, యేసుక్రీస్తునందు నేను పరిశుద్ధుడైనాను, యేసుక్రీస్తు ఎట్టివాడైనాను, నేను ఈ లోకంలో అట్టివాడైనాను, నేను యేసుక్రీస్తు యొక్క వధువునైనాను. హల్లెలూయా. ఏమైనాను? వధువునైనాను. జస్ట్ నీ ఆలోచన ఎప్పుడైతే మారుతావో నేను వధునని చెప్పి, అప్పుడు నీ జీవితం కూడా మారిపోతుంది. హల్లెలూయా. నీ పద్ధతిని బట్టి నీ జీవితం మారదు, నీ ఆలోచన బట్టి నీ జీవితం మారుతుంది. మనం ఏం నమ్ముతున్నాం అనే దాన్ని బట్టి మన జీవితం మారుతుంది. మనం ఏం ప్రవర్తిస్తున్నాం అనే పద్ధతిని బట్టి మారదు. మన పద్ధతులు మార్చుకోవాలంటే ఆ పద్ధతులు మారవు, ఇంకెక్కువ అవుతాయి. ఆలోచన మార్చుకున్నావు అంటే నీ జీవితమే మారిపోతుంది. హల్లెలూయా. మనం ఏం విశ్వసిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఏం విశ్వసిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. రైట్. ఆల్రెడీ నువ్వు నీతిమంతుడు, పరిశుద్ధుడు. రైట్. ఒక్కసారి జీసస్ క్రైస్తు సదాకాలం నేను ఒకటే బలి నీకోసం అర్పించి పరిశుద్ధపరిచేశాడు. రైట్. మీరు అందరూ సదాకాలం నీతిమంతులుగా పరిశుద్ధ. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఆయన వాక్యం చెప్తా అనుదినం మన ఆలోచన చేంజ్ చేయడం. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణాత్మకిలోకి వెళ్ళి ఆలోచన మార్చేస్తుంది కంప్లీట్గా. నేను క్రీస్తు ఆయన వధువునైనాను.
హల్లెలూయా. పెళ్లి కుమార్తెనైనాను, నేను నీతి మంత్రురాలైనా, నేను పరిశుద్ధురాలైనా అని చెప్పి ఎప్పుడైతే నీ నోటితో ఒప్పుకుంటావో, నీ ఆలోచన సమస్తం లోపడుతుందో, క్రీస్తుకు లోపడుతుందో, అప్పుడు అదే ప్రత్యక్ష నుంచి బయటకు వస్తాయి. హల్లెలూయా. అదే ప్రత్యక్షతలు కంప్లీట్గా నీ నుంచి బయటకు వస్తాయి అన్నమాట. రైట్. మన పద్ధతులను బట్టి మన జీవితం మారదు, మన ఆలోచన బట్టి మన జీవితం మారుతుంది. రైట్. మన విశ్వాసం, మన నమ్మకాన్ని బట్టి మన జీవితము మారుతామన్నమాట. ఈ వాక్యం కంప్లీట్గా మన ఆలోచన మార్చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎలాగంట? పవిత్రంగా, పరిశుద్ధంగా, కంప్లీట్గా. హల్లెలూయా. పవిత్రంగా, పరిశుద్ధంగా. రైట్. ప్రవచనానికి నిజంగా దేవుడు మిమ్మల్ని సిద్ధపడేసి ఇక్కడ రప్పించాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ ఆర్డినరీ. ఇది మెసేజ్ కాదు. జగత్నాథేవునికి దేవుడు ఏదైతే మనకు దర్శనం ఇచ్చాడో అది దర్శనం, ఇది ప్రవచనం. ఇది హల్లెలూయా, ప్రవచనం ఇది. రైట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అర్థం కదా. ఇప్పుడు మనం వెళ్దాం మెసేజ్లోకి. ఇప్పుడు యేసుని ఎంతమంది అంగీకరించారు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తుని అంగీకరించారు, వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం అంగీకరించాం. మనకు ఒక సత్యం తెలుసు. ఏ సత్యం అని అంటే, మనం మరణించిన తర్వాత లోకంలో వల్లే మనం నరకంలో పోము, మనం ఎక్కడ పోతాము? పరలోక రాజ్యం పోతామని ఒక సత్యం తెలుసు. హల్లెలూయా. మన కోసము నిరీక్షణ ఎందుకు కలిగి ఉన్నాం? మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నామంటే, మనం పరలోక రాజ్యం పోతాము, మనం నరకం పోమని ఒక నిరీక్షణ కలిగి ఉన్నామన్నారు. రైట్. అందరూ నీతి మంత్రులు తీర్చబడ్డారు, పరిశుద్ధంగా మార్చబడ్డారు. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం దేనికోసం అంటే, పరలోక రాజ్యం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. రైట్. చూసుకుందాం ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. ఎంతమంది వాగ్దానాలు ఉన్నాయి క్రీస్తునాథు? హల్లెలూయా. చూద్దాం. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి, ఎవరి వాగ్దానం బట్టి? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క వాగ్దానం బట్టి కొత్త ఆకాశంలో కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి అందు నీతి నివసించును. హల్లెలూయా. మనం దేనికోసం కనిపెడుతున్నాం? యేసుక్రీస్తు విశ్వాసం నుంచి రక్షణ పొందుకొని అందరూ ఆయన కొత్త ఆకాశము కొత్త భూమి అలాగే గట్టిగా, కొత్త ఆకాశము కొత్త భూమి. హల్లెలూయా కదా. మనం యేసుక్రీస్తు విశ్వాసం నుంచి మనం రక్షణ తీసుకొని, మనం రక్షణ పొందుకొని, అంటే నరకంలో నుంచి నిత్య జీవం అనే రక్షణ మనం పొందుకొని దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఈ భూమి నుండి కొత్త ఆకాశం కోసము, కొత్త భూమి కోసం ఎదురు చూస్తాము. హల్లెలూయా. అందరూ అసలు గట్టిగా హల్లెలూయా. కొత్త ఆకాశం కొత్త భూమి అనండి. హల్లెలూయా. మరి మీరు సిద్ధపడి ఉంటే, రెడీగా ఉంటేనే కదా మీరు కొత్త ఆకాశం కొత్త భూమిలో పోయేది. ఆ కొత్త ఆకాశం కొత్త భూమి మన దగ్గరకు వచ్చినా మనం అడిగాలి ఏమనుకో, ఏమైతుంది? డోర్లు మూతయబడతాయి కదా. హల్లెలూయా. రైట్. చూద్దాం మనం దేనికోసం రెడీ చేస్తున్నాం ఇప్పుడు? కొత్త ఆకాశం కోసము, కొత్త భూమి కోసం రెడీ చేస్తున్నాం. రైట్. ఆ కొత్త ఆకాశం కొత్త భూమి ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం ఒకసారి. రైట్. యెషయా గ్రంథము 65వ అధ్యాయం చదువుకుందాం. యెషయా 65. ఈ సమస్తము ఏదైతే వాగ్దానం మనకి ఇచ్చాడో, ఏదైతే రక్షణ మనకు కలుగజేసిందో, అది ఆది నుండి దేవుడు తన ప్రవక్తల నోటి ద్వారా పలికాడు అన్నమాట. ప్రతి ప్రవచనం, ఏ ప్రవచనం అయితే, ఏ ప్రవక్తల ద్వారా ఏ ప్రవచనం అయితే పలికాడో, పలికిన ప్రతి ప్రవచనము యేసుక్రీస్తు అనేది నెరవేర్చబడ్డది. హల్లెలూయా. రైట్. ఈ కొత్త ఆకాశం కొత్త భూమి మనకి ఇప్పుడు దేవుడు మనకు కలుగజేస్తుంది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇది మన సమస్యల కోసం మనకు వచ్చేది కాదు. ఇది దేనికోసం వచ్చిందంటే, బికాస్ ఆఫ్ ఓన్లీ ఒక్క నీతి మంత్రుడైన యేసుక్రీస్తు నెరవేర్చిన, సిలువలో నెరవేర్చిన నీతి కాలం బట్టి ఈ కొత్త ఆకాశం కొత్త భూమి మన కోసం అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా. రైట్. ఏవైతే ప్రవచనం ప్రవచించారో ప్రవక్తలు, ఆ ప్రవక్తలు ప్రవచన ప్రతి ప్రవచనము క్రీస్తు నందు అది నెరవేర్చబడుతున్నారన్నమాట. ఏ ప్రవచించిన గొప్ప గొప్ప ప్రవచనాలు అందరూ చూసుకున్నాం ఒకసారి. 65వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం ఒకసారి. ఇదిగో నేను కొత్త ఆకాశంను కొత్త భూమిని సృజించుచున్నాను. ఎంతమంది రెడీ ఉన్నారు? హల్లెలూయా. నేను కొత్త ఆకాశం కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకులకు రావు. వావ్. హల్లెలూయా. కొత్త ఆకాశం కొత్త భూమిని సృజింపజేస్తున్నాను. మునుపటివి అంటే ఏంటివి? పాతవి. యేసుక్రీస్తుని అంగీకరించి ఏ లైఫ్ అవుతుందో, ఏ భూమి ఏ ఆకాశం అవుతుందో అవి మరవబడను, జ్ఞాపకంకు రావంట. మునుపటివి మరవబడను, జ్ఞాపకంకు రావు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు దాకా ఎక్కడెక్కడైతే ఉన్నాము, ఏమేమైతే విన్నాము, ఏమేమైతే పొందుకున్నామో, దేనికోసం నిరీక్షిస్తున్నామో అవి నెరవేరో తెలియదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. హల్లెలూయా. ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎందుకంటే చూడు, మునుపటి జ్ఞాపకంకు రావు, నేను సృజించు
సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఎంతమంది రెడీ ఉన్నారు ఆనందించడానికి? నేను సృజించిన దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. ఏం సృజిస్తున్నారంట? నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, రైట్, ఆమె ప్రజలను హర్షించు వారిని సృజించుచున్నాను. వావ్, హల్లెలూయా. దేని ఆనందకరమైన స్థలంగా సృజిస్తున్నాయంటో? యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను. హల్లెలూయా. మన మినిస్ట్రీ పేరు ఏది? న్యూ జెరూసలేం. హల్లెలూయా. న్యూ జెరూసలేం అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసా? వధువు అని అర్థం. హల్లెలూయా. న్యూ జెరూసలేం అంటే వధువు. జీసస్ క్రైస్ట్ ఎవరు? వరుడు. వధువు వరువులు కలిసిన సంఘం ఇది. హల్లెలూయా. వధువు వరువులు కలిసిన సంఘం ఇది. హల్లెలూయా. రైట్. ఏంటంటారు ఇక్కడ? హల్లెలూయా. రైట్. వధువు వరువులు కలిసిన సంఘం ఇది. అని మీరు ఇక్కడికి వచ్చారంటే ఎవరు కలుసుకోవడం తెలుసా? మీ వరుణ్ణి కలుసుకోవడానికి వచ్చారు. హల్లెలూయా. పెళ్లి కుమారుని కలుసుకోవడానికి వచ్చారు. హల్లెలూయా. రైట్. నేను సృష్టిస్తున్నాను కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని. రైట్, చూద్దాం ఒకసారి. ఈ వధువు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం ప్రవచిస్తున్నాడు, తన ప్రవక్తలు ఏం ప్రవచిస్తున్నాడో చూద్దాం ఒకసారి. రైట్. నిత్యంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగాను, ఆమె ప్రజలను హర్షించు వారిని స్తుతించుచున్నాను. నేను యెరూషలేము గురించి ఆనందించను. వావ్, హల్లెలూయా. దేని గురించి ఆనందిస్తారంట? యెరూషలేము. యెరూషలేం అంటే ఎవరు? వధువు. మీ అందరి గురించి దేవుడు ఆనందిస్తాడంట. హల్లెలూయా. నిత్యం నేను యెరూషలేము గురించి ఆనందించదను, నా జనుల గురించి హర్షించదను. నా రోదన దనియు విలాపన దనియు దానిలో ఇకను వినపడదు. అక్కడిక్కడ కొద్ది దినాల్లో బ్రతుకు శిష్యులు ఉండరు, కాలం నిందని ముసలి వారు ఉండరు. హల్లెలూయా. కొద్ది దినాల్లో బ్రతుకు శిష్యులు ఉండరంట. అంటే యాక్సిడెంట్లో మరణించాడు, లేకుంటే పోలియో వచ్చి కాలు పడిపోయినాయి, జ్వరం వచ్చి చనిపోయాడు, ఈ వైరస్ వచ్చింది, ఆ వైరస్ వచ్చింది. చిన్నపిల్లలు పుట్టగానే ఇప్పుడు ఏంటి మనం? టీకాలు, ఆకాలు, ఈకాలు, మొత్తం ఇంజక్షన్లు, గ్లూకోజ్లు ఎక్కించి ఆ బాడీ కనబడకుండా సూదులు ఉంచుతారు. హల్లెలూయా. శిష్యులు ఎలా ఉంటారనంటే అసలు దినములు కంప్లీట్ దీర్ఘాయుతో, ముసలి వాళ్ళు కూడా దీర్ఘాయుతో బ్రతుకుతారంట ఈ సంఘంలో. హల్లెలూయా. దీర్ఘాయుతో. రైట్. రోదన దనియు విలాప దనియు దానిలో ఇంకను వినపడవు. రోదన దాని దేనికోసమైతే బాధపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావో దీనిలో వినపడవు. హల్లెలూయా. వినపడవు. ఇక్కడ కొద్ది దినంలో బ్రతుకు శిష్యులు, కాలం నిండా ముసలివారు ఉన్నారు. బాలురు 100 సంవత్సరాలు వయసు గలవైపోదు. మినిమం 100 years. హల్లెలూయా. మినిమం 100 సంవత్సరాలు. రైట్. పాపాత్ముడై శాపగ్రస్తులైన వాడు సైతం 100 సంవత్సరాలు బతుకుదు. ఒకవేళ దేవుడిని నమ్ముకొని తన బలహీనతను బట్టి ఆ పాపం నుంచి బయటికి వెళ్ళకుండా నేను పాపిని చెప్పి వాడికి ఖండింపబడుతున్నా, ఈ సంఘంలో నిలబడి ఉన్నానంటే 100% 100 సంవత్సరాలు. హల్లెలూయా. పాపాత్మై శాపగ్రస్తులు అయినా సరే, ఖండింపబడుతున్నా సరే, ఎన్ని సంవత్సరాలు అంట? 100 years. పాపాత్మై శాపగ్రస్తుల సైతము 100 సంవత్సరాలు బతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ఉందురు. ఎంతమందికి ఇల్లు లేవు? ఈ ఒక్కరోజు వచ్చి మీరు వింటున్న ఈ వాక్యానికి మీకు సొంత ఇల్లు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఈ పాటికి ఈ రోజుకు మీకు సొంత ఇల్లు, సొంత గృహాలు ఉంటాయి. హల్లెలూయా. దిస్ ఈస్ నాట్ మై వర్డ్. నేను చెప్పట్లేదు, ఇది దేవుడు వాక్యం చెప్తుంది. దేనికోసం ఆశిస్తున్నంటే దేవుడు యెరూషలేము కోసం ఆశిస్తాడంట. నా కోసం కాదు, నీ కోసం కాదు, యెరూషలేము కోసం. ఎందుకంటే దీనికోసం తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి తన రక్తం కాచాడు. కాబట్టి ఆ నీతికారిని బట్టి ఎవరైతే దాని మీద విశ్వాసించి నిరీక్షించారో వాళ్ళందరికీ ఆ ప్రతీకారం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. రైట్. పాపాత్మ శాపగ్రస్తుల వాడు సైతం 100 సంవత్సరాలు బ్రతుకును. జనులు ఇల్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలమును అనుభవించురు. గొప్ప గొప్ప బిజినెస్ చూస్తారు. హల్లెలూయా. వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు కాపురం ఉండరు. కబ్జా చేశాడు, వారి పేపర్ నా మీద రాయట్లేదు, అలాంటి ఏముండవు. ప్యూర్ మీ ఇళ్లలో మీరే ఉంటారు. హల్లెలూయా. వేరొకరు అసలే కాపురము ఉండరు అనమాట. రైట్. దీనికి ప్రవచనంగా ఇంకా లోతుగా వెళ్తుందంటే ఎవరు ఏ ఇల్లు అయితే కట్టుకున్నాడో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఈ శరీరం అనేది ఏంటంటే దేవాలయం. రైట్. యేసుక్రీస్తు కట్టుకున్న ఈ నివాసం, ఈ దేవాలయంలో ఏ శక్తి మీరు ఉండవని చెప్పి అంటున్నాడు. హల్లెలూయా. ఏ రోగం కానీ ఏ వ్యాధి కానీ ఆ శరీరంలో, ఆ దేవాలయంలో, ఆ నివాసంలో ఉండదు. ఎవరు కట్టుకున్న నివాసము వారిలో క్రీస్తే జీవిస్తాడు.
ఎందుకంటే మీరు ఫస్ట్ ఏమనుకున్నారు, జీవించమని నేను కాదు క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు కూర్చున్నారంటే జీవించేది మీరు కాదు, క్రీస్తే మీ అంతా జీవిస్తున్నాడు. హల్లెలూయా. రైట్. వారు కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు కాపులు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనులు ఆయుష్ వృక్షాయుష్మంత యమును, నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలం పూర్తిగా అనుభవించరు. వృక్షం అంటే తెలుసా? మా ఊళ్ళో ఇప్పటికీ ఒక రావి చెట్టు ఉన్నది. అది నేను పుట్ట ముందు మొలిసిందంట. అది ఎప్పుడో మా తాతల కాలంలో, మా తాత పుట్ట ముందుకే మొలిసి, మా తాత పుట్టి చచ్చిపోయి మా బాబు పుట్టి అందరూ జనరేషన్ మారుతుంది, కానీ దాని ఆయుష్ మాత్రం అలాగే ఉన్నది. హల్లెలూయా. వృక్షం యొక్క ఆయుష్ ఎలా ఉంటుందో ఈ ఎరిసలో ఉన్న ప్రతి ఒక్కరు ఆయుష్ అలాగే ఉంటుందంట. హల్లెలూయా. అది ఎదుగుతుంది అలాగే స్ట్రాంగ్, గట్టిగా. అది ఏం చేస్తుంది తెలుసా? పక్కన ఇంకా బ్రాంచ్లు పెడతా ఉంటుంది ఊడలేసి, అవి ఎదుగుతూ ఉంటాయి, కానీ దీనికి మాత్రం మనం ఉండదు. అలాగే మీ తరతరాలు పిల్లలు చూస్తారు, కానీ మీకు మాత్రం ఆయుష్ నిండదు. హల్లెలూయా. మీకు మాత్రం ఆయుష్ ఉండదు. రైట్. చదువు. నా జనులు ఆయుష్ వృక్షాయుష్మంతం అతను, నేను ఏర్పరచుకున్న వారి తాము చేసిన దాని ఫలం పూర్తిగా అనుభవించరు. వారు వృధాగా ప్రయాసపడరు. ఏ పని చేసినా అది వృధా అవ్వదు. హల్లెలూయా. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయం ఉంటుంటే పిల్లలు కనరు. కొన్ని రోగాలు, జబ్బులు ఎలా వస్తాయి? ఆకస్మికంగా, తెలియకుండా, చెప్పకుండా వస్తూ ఉంటాయి కదా జబ్బులు. ఆకస్మికంగా మరణించడానికి పిల్లలను కనరంట. అంటే పిల్లలు అన్నారంటే ఎన్ని సంవత్సరాల గ్యారంటీ? వృక్షాయుష్. హల్లెలూయా. దేవుని వాగ్దానం కూడా కదా, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందని చెప్పి. హల్లెలూయా. ఆ రకంగా అభివృద్ధి చెందుతున్నారు. రైట్. ఆకస్మికంగా కలుగు అపాయం ఉందనే పిల్లలను కనరు. వారి యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అరుగుదురు. వారి సంతానం వారు వారి యొద్దనే ఉందురు. వారికి ఇలాగా జరుగును. అందరం సార్ అనండి, నాకు ఇలాగా జరుగును అనండి. రైట్. ఏం జరుగుతుందంట చూద్దాం. వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. మీ అందరికి ఇలాగా జరుగుతుంది. ఏం జరుగుతుంది? మీరు వేడుకొనక ముందుకే దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. మీరు వేడుకొనక ముందుకే దేవుడు మీకు ఉత్తరం ఇస్తాడంట. రైట్. వారు వేడుకొనక ముందే ఉత్తరం ఇచ్చాను, వారి మనవి చేయించినా నేను ఆలోచించను. అంటే ప్రభా దీన్ని బట్టి నేను కార్యం చేయాలని చెప్పి ఎప్పుడైతే జస్ట్ నువ్వు వేడుకో ముందుగా నీ తలంపు వస్తుందో అప్పుడు దేవుడు నీకు ఉత్తరం వస్తుంది. ఎస్, నన్ను బట్టి నువ్వు చేస్తాను అంటున్నావు కదా, నీకోసం నా ప్రాణం పెట్టడానికి, ఈ కార్యం చేయడానికి ప్రొసీడ్ అంటాడంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దానికోసం మొరపెడతావో అది ఆలోచించి నిత్యంగా నడిపిస్తాంటావు. హల్లెలూయా. ఇది ఎక్కడ జరుగుతుంది? న్యూ జెరూసలేం, నూతన యెరూషలేం. అంటే దేంట్లో ఇదంతా ప్రవచనాలంతా దేంట్లో నెరవేరుతాయంట? కొత్త భూమి, కొత్త ఆకాశం. కొత్త భూమి, కొత్త ఆకాశం. రైట్. ఇవన్నీ దేంట్లో జరుగుతున్నాయి? ప్రపంచం అన్ని మెసేజ్లు విన్నాము, ఎంత విన్నా కూడా సరే విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మన అన్ని వేగడుతున్నాయి. బట్ ఈ రోజు నుంచి యు ఆర్ ఎంట్రింగ్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. హల్లెలూయా. నూతన ఆకాశము, నూతన భూమి. తెలుగులో ఆకాశం, ఇంగ్లీష్లో అంటే హెవెన్ అంటే పరలోక రాజ్యం. నూతన రాజ్యము, నూతన భూమి అనమాట. రైట్. ఇది కొత్త దాని కోసం. ఇవన్నీ ప్రపంచం దేంట్లో నిలబడతారు? కొత్త భూమి, కొత్త ఆకాశం కోసం నిలబడతారు. రైట్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎలా జరుగుతాయి? ఇది ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవచించాడు అనమాట. ఇలా జరుగుతుంది. ఇదిగో నూతన యెరూషలేము, నేను యెరూషలేమును ఆదరిస్తాను. యెరూషలేములో జనులు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళు ఆయుష్గా ఉంటారని చెప్పి యెషయా ప్రవచించాడు. జీసస్ క్రైస్ట్ కొత్త నిబంధనలో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనాన్ని, ప్రవక్త లేఖనాలు, ప్రవచనాలు అన్ని సిలువలో మొత్తం నెరవేర్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే సమస్తము నెరవేర్చడం అనమాట. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మేనిఫెస్టేషన్. హల్లెలూయా. మేనిఫెస్టేషన్. ఏదైతే ప్రవచించాడో యేషయా ద్వారా దేవుడు ఏదైతే పలికాడో అదంతా నెరవేర్చున్నాడు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మేనిఫెస్టేషన్. ఎలా జరుగుతుంది మేనిఫెస్టేషన్? ఒకసారి చూద్దాం. రైట్. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం.